తీసుకెళ్ళు. ఇంకెందుకు ఇక్కడ పదండి. హ్మ్. ఏయ్! ఏంటి అలా చూస్తున్నావు? సార్ ఒకసారి నన్ను గిల్లండి. ఆవ్! సార్ ఇది కల కాదు, నిజం అనిపిస్తుందా? అంత గట్టిగా గిల్లారేంటి సార్? నేను మంచి మూడ్‌లో ఉన్నాను కాబట్టి చెయ్యి మీద గిల్లాను. వేరే మూడ్‌లో ఉంటే ముద్దు పెట్టేవాడిని. బుగ్గ మీద కాదు, మూతి మీద. వెళ్ళొస్తాను సార్. ఏ ఆగు. హ్మ్? ఇదిగో తీసుకో. ఎల్లుండిలోపు ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ కలిసేలాగా మీటింగ్ ఏర్పాటు చేయి. ఇంటింటికి తిరగాల సార్? ఇట్స్ మై ఆర్డర్ అండ్ యువర్ డ్యూటీ. ఎస్ సార్. ఆ చేయి మీద ఐస్ పెట్టుకో. థ్యాంక్ యూ సార్ సలహా ఇచ్చినందుకు. మనోడాల ఈ వారం అంతా ఏడుపు పెడపప్పులతోనే విసిగెత్తిపోయింది లెక్క. దా కూర్చో, నీ ప్రేమగా చెప్పే, కాస్త టైం పాస్ అవుతుంది. టైం రావాలి నానమ్మా. ఏంటే కొంపతీసి ఆనందబాబు హ్యాండ్ ఇచ్చాడా? ఆయన చెయ్యేస్తే రింగ్ తొడకడానికి రెడీగా ఉన్నాడు నానమ్మా. నా ప్రేమ కథ ఇంకా మొదటి అధ్యాయంలోనే ఉంది. సేవ్ బెండకాయలు ఎక్కువగా తినవే, కొంచెం బ్రెయిన్ పెరుగుతుంది. మగాడిని బుట్టలో వేసుకోవడం రాకపోతే నిన్నేమనాలే, నా మనవరాలు ఎట్టా అయ్యావే? రేపు 1వ తారీఖు కదా. అవునానమ్మా, అయితే ఏంటి? ఆనందబాబుని జీతం అడిగి గిఫ్ట్ కొనుక్కెళ్ళి ఇవ్వవే, ఇంప్రెస్ అయిపోతాడే. జాబ్ లో చేరి ఇంకా నెల కూడా కాలేదు, అప్పుడే జీతం అడిగితే ఇస్తారా? అడ్వాన్స్ అడిగితే ఇస్తారే. వాళ్ళ డబ్బుతో వాళ్ళకే మస్కా కొట్టాలి. ఇదిగో నీ వయసులో ఉన్నప్పుడు కుర్రాళ్ళనందరినీ ఇలా చిటికేసి తైతక్కలాడించేదాన్ని తెలుసా? ఏదో తర్వాత తెలిసింది, 2-3 ఊరేసుకుని పైకి కూడా వెళ్ళారని తెలిసింది. ఏమండి, మందులు వేసుకోండి. తులసి, టైం చాలా అయినట్టుంది. వసు ఇంకా రాలేదా? రే వచ్చేదాని గురించి అడగడం కాదురా, రేపొచ్చే తేదీ గురించి అడుగు. ఏంటమ్మా? రేపు 1వ తారీఖురా. బయట బ్యాంకు నోటీసు జాతీయ పతాకం లాగా ఇలా రెపరెపలాడుతుందో చూడు. ఇన్స్టాల్మెంట్ గా అట్టకపోతే ఇదిగో వీధి చివరి నుండి టీ స్టాల్ దాకా గంటేస్తారు బ్యాంకు వాళ్ళు. రేపు వసూకొచ్చే జీతంతో కట్టేస్తాం కదా నానమ్మా. వసేవ్ అంతకు ముందు బ్యాలెన్స్ కూడా చాలా ఉందే. అన్ని కలిపితే జీతం కాదు, జీవితమే కావాలి. దాని గురించి కంగారు పడకాంతం, వచ్చేసాగా. రేయ్, నిన్ను ఈ ఇంటి వైపు రావద్దని చెప్పా కదరా, మళ్ళీ ఎందుకు వచ్చావు? పోరా పోరా బయటికి. కోప్పడక మామయ్య, మిమ్మల్ని పరామర్శిద్దామని మీకోసం పళ్ళు, ఆడవాళ్ళ కోసం పూలు తీసుకొచ్చా. నువ్వెవడరా తీసుకురావడానికి? మర్యాదగా బయటికి వెళ్ళకపోతే మెడబట్టి బయటికి అంటిస్తాను. చెప్తున్నారు కదా, వెళ్ళవయ్యా. ఏంటి కాంతం, పరామర్శించడానికి వచ్చినా తప్పేనా? ఆపదలో ఆదుకునేవాడు ఇప్పుడు కానివాడయ్యాడా? ఆడవాళ్ల జీవితాలను అడ్డు పెట్టుకుని ఆడుకోవాలనుకునే వాళ్ళు మనిషి కాదు కదా, మృగాలు కట్టే హీనం. తులసి, ఏం చేశాడు తులసి వీడు? అదేనండి, మొన్న హాస్పిటల్లో అమ్మా నిన్నే తులసి, ఏం చేశాడు వీడు? అది ఏం లేదులే నాన్న, అమ్మ కోపంతో అలా అంటుంది. అమ్మా, ముందు వీడిని బయటికి బొమ్మను. పోరా బయటికి, వెళ్ళమని చెప్పు.
ఏంట్రా ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను వెళ్ళమను 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 అని ఆ? డబ్బున్న వాడిని గెంటేస్తే దరిద్రాన్ని బొట్టు పెట్టి పిలుచుకున్నట్టేరా. ఒరే జోగేంద్ర డబ్బున్నవాడ్రా, పైగా పరాయి వాడేం కాదు కదా. దూరపు చుట్టాన్ని దూరంగా ఉంచితేనే మంచిదమ్మా. చూడండి మావయ్య, నేను దూరంగా ఉంటే మీ కష్టాలు ఏమైనా దూరం అవుతాయా? రేపు బ్యాంక్ వాళ్ళు గొడవ పెద్ద చేస్తే తులసత్తు నుదుటి మీద బో. అదే చెమట పడితే తుడుచుకోవడం కష్టం అవుతుందిగా. ఏయ్ ఏంట్రా, నువ్వు ఆదుకోపోతే మేము బతకాలనుకున్నావా? బతకడం సంగతి పక్కన పెట్టండి. నేను ఆదుకోపోతే నువ్వు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చేవాడివా? ఏంటి అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటున్నారు? ఆ? నాన్న బతికేసాడు, నువ్వు శంకలు గుద్దేసుకుని భుజాన్ని వేసుకుని ఇంటికి వచ్చేసాడు కాదు. బిల్లు ఎవడు కట్టాడు, ఎందుకు కట్టాడు, ఎలా కట్టాడు, అసలు ఒక్క నిమిషం ఆలోచించారా? అయినా నువ్వే కట్టినట్టు చెప్తున్నావేంటి జోగేంద్ర? మరి నువ్వు కట్టావా? వసు కట్టిందా? మీ అమ్మ కట్టిందా? మరి ఇదిగో కాంతం కట్టిందా? జోగేంద్ర కట్టాడు. పేషెంట్ టోటల్ బిల్ ఎంత అయింది? బిల్లు మొత్తం పే చేశారు సార్. కట్టేశారా? ఎవరు? ఆ వివరాలు చెప్పకూడదని చెప్పారు సార్. నువ్వు కట్టావా? తెలుసు, మాకు తెలుసు. సాక్ష్యాలు లేకపోతే మీరు రమ్మరని చెప్పేసి ఇదిగో బిల్స్ కూడా తీసుకొచ్చా. వసు, ఆత్మాభిమానం గల దానివి, చదువుకుని దానివి. ఇదిగో నువ్వే చూడు, తీసుకో. ఇక్కడ సైన్ చేయండి. సైనా? బిల్ రిసిప్ట్ మీ పేరు మీద ఇస్తాం. పేషెంట్ మీ మావయ్య గారట కదా. మావయ్య పెన్. సింగిల్ పైసా కట్టకుండానే దానవీర సూరకర్ణ అనిపించుకునే భాగ్యం దక్కింది. కన్ఫర్మ్ చేసింది నేనే కట్టానండి. ఎప్పటికైనా నమ్ముతారా? వసు, ఇది అప్పు అనుకుని తిరిగి కడతావో లేకపోతే మనం అనుకున్నట్టు కాంప్రమైజ్ అయ్యి. ఏయ్ నిన్నెవ్వడ్రా కట్టమన్నాడు? నువ్వు కట్టావని తెలుసుంటే హాస్పిటల్లోనే ప్రాణాలు వదిలేసేవాడిని. ఏంటండి ఏంటా మాటలు? అబ్బాబ్బాబ్బాబ్బా, అవసరం తిరిపోయిందిగా, అలాగే మాట్లాడతారు. రే, 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 నువ్వు మాట్లాడుకో. వసు, ఆ బిల్లు చూసి వాడు ఎంత కట్టాడో చెప్పు. అప్పు చేసైనా సరే వాడి డబ్బు వాడి మొహాన్ని కొడదాం. ఇలాంటి వాడికి కళ్ళ కూడా రణపడకూడదు. రేయ్, ఉన్నప్పలకే దిక్కులేదంటే మళ్ళీ కొత్త అప్పు చేసి మరీ వీడప్పు తీర్చేస్తావా? అబ్బబ్బబ్బబ్బబ్బ, మా నాయనే మా నాయనే. ఒరే హరి, వీడు బిల్లు కట్టకపోతే ఇంకో దాతారాడు, దీని తాతారాడు. మంచివాణ్ణి బొమ్మంటే అయినప్పులకి అవస్థలు పడాలరా నాయనా. కాంతం, నీ కొడుక్కి ఇదే రకంగా బతకడం ఇష్టం అనుకుంటా. పోలే, ఏం చేస్తాం, నీ ఆరోగ్యం చేత మావయ్య. అక్క నువ్వు కూడా. వసు, ఉంటానా? ఉంటానే, బాయ్. కాంతం బాయ్. ఆ కవర్ ఇచ్చలరా, ఇద్దామని తెచ్చావుగా, ఎల్లెళ్ళు. ఇది మాత్రం తీసుకుంటా, వస్తాను. ఏమండి, రేపు మన పరిస్థితి ఏంటండి? అమ్మా, నువ్వు భయపడి నాన్నని భయపెట్టొద్దు.
నువ్వు ఆలోచిస్తూ అందరినీ బాధ పెట్టుకో. ఎంత ఆలోచించినా పొద్దున్నే సూర్యుడు రాక మానడు, అప్పులోళ్ళొచ్చి ఇంటి ముందు కూర్చోక మానరు. హలో బ్యాంక్ మేనేజర్, నువ్వు కనక మేడల హరిప్రసాద్ ఇంటికొచ్చి గొడవ చేసే రోజు రానే వచ్చింది. వచ్చి చేసాయి. నెత్తి నోరు కొట్టుకున్నా వదలకు. సాయంత్రం దుర్గాబార్లో కలుద్దాంలే. ఉం? ఎంతో మంది అమ్మాయిల్ని దుబాయ్లో అమ్మేసి సంపాదించిందంతా మనసు విప్పి వసుంధర ఖర్చు పెడతానంటే ఒప్పుకోరా? అమ్మా, అమ్మా, ఏంటి వసు? నేను బయలుదేరుతున్నాను. టిఫిన్ చేసి పెట్టాను కదా, మళ్ళీ కిచెన్ లోకి ఎందుకెళ్ళావు? అలేఖ్య పాలడిగింది. ఆ మాత్రం వేడి చేసుకోలేదా? నిప్పులు తొక్కినట్టు అరవడం కాదు, స్టవ్ దగ్గర కాసేపు నిలబడమని తెలుస్తుంది. కోపడుకు వసు. అది వినిందంటే మళ్ళీ గొడవ చేస్తూ నేను పనిలోకి వెళ్లకుండా చేస్తుంది. సర్లే, నేను వెళ్ళొస్తాను. నాన్న ఎక్కడున్నారు? ఆ, బయట వరండాలో ఉన్నారనుకుంటా. ఉమ్, అవునండి, నా మాట నమ్మండి. నెల నెలా వడ్డీ కట్టేస్తాను. 6 నెలలకోసారి అసల్లో కొంత కట్టుకుంటా వెళ్తాను. ఈ ఒక్కసారికి సాయం చేయండి ప్లీజ్ అండి. నేను ఈ మధ్య ఊళ్ళో లేనండి, దాంతో కొంచెం ప్రాబ్లం అయింది. కాస్త అర్థం చేసుకోండి. నా గురించి మీకు తెలుసు కదా, ప్లీజ్ అండి. లేదంటే ఇంట్లో అందరూ ఇబ్బంది పడతాం. కొంచెం పెద్ద మనసు చేసుకుని మీకు ఎలా కావాలంటే అలా ప్రామిస్ నోట్లు, చెక్కులు అన్నీ ఇస్తాను. హలో 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 హనుమంతరావు, హలో. ఎందుకు నాన్న బ్రతంలాడతావు? ఈ రోజు ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదమ్మా. కట్టక తప్పదు కదా నాన్న, నేను కడతాను. మీరెందుకు కంగారు పడి ఆరోగ్యం పాడు చేసుకుంటారు? అసలు ముందు దిష్టి బొమ్మలా వేలాడే ఆ పేపర్ని తీసి పాడేయాలి. ఏయ్, ఆగవే వసు. నోటీస్ పేపర్ లాగేసి చింపేసినంత మాత్రాన దరిద్రం తుడుచుకుపోతుంది అనుకుంటున్నావా? కట్టలు తీసుకొచ్చి కొడితేనే కొట్టకుండా వదిలేస్తారే బ్యాంకోళ్ళు. ఎందుకు కొడతారు? బ్యాంక్ వాళ్ళ మొహాన్న డబ్బు కొడితే కొట్టరు బసు. ఏయ్, నువ్వు ఉద్యోగానికి వెళ్ళి తిరిగి వస్తావో లేదో కూడా గ్యారంటీ లేదే. అమ్మా, ఏంటా పిచ్చి మాటలు? ఒరే పిచ్చి నాకన్నా, ఇది డ్యూటీ చేసేదే కాకర్ల వంశీకృష్ణ దగ్గర్రా. దీని ఎవ్వారో నచ్చక ఉద్యోగంలోంచి పీకి బారేయాలని చూస్తున్నారు. అదే జరిగితే ఇది తిరిగి ఇంటికి రాగలదా ఏమిటి? అప్పటిదాకా ఇల్లుంటుందా నాన్నమ్మా? ఆపుతారా? వంశీ గారు నన్ను ఉద్యోగంలో నుంచి తీసేరు. ఎందుకంటే ఆయన తన చిన్ననాటి స్నేహితురాల కోసం వెతుకుతున్నారు. నా సాయం ఆయనకి కావాలి. కొంపదీసి ఆ చిన్నప్పటి ఫ్రెండ్ నువ్వు కాదు కదా? ఏంటే అలా చూస్తున్నావేమిటి? నువ్వైతే మాత్రం చచ్చినా నేను అని చెప్పకు. ఎందుకంటే నీకు జీతం రావాలి కదా. అమ్మా వసు, నువ్వు బయలుదేరు. మాట మాట పెరిగితే నువ్వు బయలుదేరలేవమ్మా. వెళ్ళు. వెళ్ళొస్తానమ్మా, జీతం తీసుకునే వస్తాను. బ్యాంక్ వాళ్ళు వస్తే ఫోన్ చేయండి నాన్న. ధైర్యంగా ఉండండి, ఎవరి మాటలు పట్టించుకోకండి. హ్మ్.
నానమ్మ మన మాటల్ని పట్టించుకోవద్దని చెప్పి వెళ్తుంది. కన్న తల్లి పెంచిన తండ్రి శ్రేయస్సు ముఖ్యమని సలహా ఇచ్చిందేమో లేవే. చూద్దాం సాయంత్రం వచ్చేటప్పుడు జీతం చేతిలో పెట్టుకొస్తుందో లేదో. సారీ సార్. కళ్ళున్నాయి, కళ్ళు రెప్పలు తెరుచుకునే ఉన్నాయి. ఎదురుగా 6 అడుగుల మనిషి ఉన్నాడు, అలా గుద్దేశావేంటి? సారీ సార్, ఆలోచిస్తూ పరిసరాలనే మర్చిపోయాను. ఆ, అన్నీ మర్చిపోతావు. టైంకి వస్తున్నావు, తింటున్నావు, వెళ్తున్నావు. ఇంకేమైనా చేస్తున్నావా? అంతంత మాటలు ఎందుకులేండి సార్. రోజు గుడికి వెళ్ళొచ్చినా ప్రసాదం తిని వెళ్ళిపోతున్నావని పంతులు గారే ఏమనట్లేదు, మీరే అంటున్నారు ఇలా. ఆహా, గుళ్ళో గంట కొట్టినట్టు ఇక్కడ హాజరైపోతున్నావు గాని అప్పు చెప్పిన పనులు చేస్తున్నావా? రేపట్లోగా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు కదా సార్, అదే ఆలోచిస్తూ వచ్చాను, అందుకే మీకు తగిలాను. నా ముందు డ్యూటీ చేస్తున్నట్టు యాక్టింగ్ చేయడం ఎందుకు? నిన్ను నమ్ముకొని బుద్ధి తక్కువ పని చేశానన్న ఫీలింగ్ రాకముందే అడ్రస్ లో చెప్పిన అమ్మాయిలందరూ అటెండ్ అవ్వాలి. లేదంటే జీతం కూడా తీసుకెళ్లకుండా ఇంటి మొహం పడతావు. అయ్యో, అలా మాత్రం అనకండి సార్, పైన తదాస్తు దేవతలుంటారు. మీరిచ్చే జీతంతోనే మా ఫ్యామిలీ నడుస్తుంది. పోనీ మీ చేతులతో శాలరీ ఇవ్వండి, ఇంట్లో ఇచ్చేసి వస్తాను. ఏంటి, నేను చేసిన ఛాలెంజ్లు నాకే రివర్స్ లో ధమ్కీలు ఇస్తున్నావా? నా పని పూర్తి అవ్వందే నాయా పైసా కూడా ఇవ్వను. వెళ్ళు. అయ్యో సార్ సార్ సార్, సారీ సార్. ఒక ఐడియా సార్, ఇంతకు ముందు నేను బొకే షాప్ లో పనిచేసేదాన్ని కదా. బొకే డెలివరీ బాయ్స్ అందరూ నేను చెప్పిన మాట వింటారు సార్. గొప్పలు చెప్పకు. నేను చెప్పేది పూర్తిగా వినండి సార్. మీరు ఇచ్చే అడ్రస్లన్నీ బొకే డెలివరీ బాయ్స్ కి సుపరిచితం. సుపరిచితమా? అంటే ఐ మీన్ ఆ అడ్రస్లు బాగా తెలిసిన వాళ్ళు అన్నమాట. ఒక్కొక్కరికి బొకే ఇచ్చి రేపు మీరు లక్కీ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి 100 గ్రాముల బంగారం ఫ్రీగా ఇస్తామని, కాకర్ల వారి కంపెనీ తరపున పోటీ అని చెప్పి ఆ అడ్రస్ లో ఉండే అమ్మాయిలందరినీ వెతికి పట్టుకోమని చెప్తే చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు సార్. ఆ అమ్మాయిలందరినీ ఒకే మీటింగ్ లో కలవచ్చు. ఎలా ఉంది సార్ నా ఐడియా? Yay! Yes! Yes! అయ్యో సార్, Hey, Vasundhara! సార్, అయ్యో Yay! Yay, yay, yay! Super! Yes! Super, 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 super idea! సార్ సార్ సార్, ఏమైంది సార్? ఉన్నట్టుండే హెల్త్ ప్రాబ్లం ఏమైనా స్టార్ట్ అయిందా? వసుంధరా, నీ బుర్రే బుర్ర. ఎక్స్ట్రాడినరీ, సూపర్ ఐడియా, ఎక్సలెంట్, ఎక్సలెంట్, బ్రిలియంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. 100 గ్రాములు కాదు, 1000 గ్రాములు, కేజీ బంగారం అని చెప్పు. సార్, హ్యాపీ మూడ్ లో ఉన్నారు, నా సాలరీ ఇస్తారా? చెంప పగిలిపోద్ది. నువ్వు అన్న ఐడియా వర్కౌట్ అయితేనే శాలరీ, లేకపోతే లేదు. ముందు బొకే డెలివరీ బాయ్స్ కి ఇన్ఫార్మ్ చేయి. వెళ్ళు. సుచిత్ర, ఈ నెల అందరికీ 1 నెల జీతం బోనస్ గా ఇచ్చేయి. విశేషం ఏంటత్తయ్యా? ఆయన తన ఫ్రెండ్ను వెతికే పని శుభప్రదంగా పూర్తి అవ్వాలని పనివాళ్లు కోరుకుంటారు. చాలా మంచి నిర్ణయం అత్తయ్య. ప్రియా మేడం, వెళ్ళి వసుంధర్ని రమ్మను. బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ కట్టాలనే కంగారుగా చెప్పింది పాపం. సరే మేడం. ఉమ్. ఇంకొద్దిసేపట్లో బోనస్ తీసుకోబోయే వసుంధర ఖాతాలో మైనస్ ఉండబోతుంది. ఏమిటిది? బ్యాంక్ స్టేట్మెంట్ అమ్మమ్మా. ఎవ్రీ మంత్ అకౌంట్స్ తో టాలీ చేస్తుంటాం కదా, అందుకే తీసుకొచ్చాను. అమ్మమ్మ, పోయిన నెల బావు ఖర్చు ఎంతో తెలుసా? 1,30,00,000. పోనివ్వు,
ఈ సంపాదన అంతా పోయేటప్పుడు పట్టుకుపోతామా? ఆయన రేంజ్కి తగ్గట్టు ఆయన ఖర్చు పెట్టుకుంటారు, సంతోషిస్తారు. ఇంట్లో పనిచేసే వాళ్ళందరి జీతాలు మనం ఖర్చు చేసి మొత్తం కలిపినా 50 లక్షలు కూడా దాటవత్తయ్యా. సుచిత్ర, ఇప్పుడు నువ్వు ఆయన్నేమి అనకు. పెళ్ళైన తర్వాత ఆయన భార్య ఆయన్ని కంట్రోల్ చేస్తుంది. అప్పటి వరకు ఖర్చు విషయంలో ఆయన్ని ప్రశ్నించొద్దని చాలాసార్లు చెప్పాను నీకు. రమ్మన్నారట మేడం. జీతం కావాలని అడిగావు కదా,